నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వెళ్ళే ముందు ఏంటంటే మనకు ఇటువంటి నోటిఫికేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే 10th క్లాస్ 12th పాస్ అయిన అభ్యర్థులకు మనకు ఇప్పుడు అంతలో ఎటువంటి నోటిఫికేషన్ లేదు కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో 4 విభాగాల్లో మనకు పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, తర్వాత ఆఫీస్ అటెండెంటు, ఎంటీఎస్ ఉద్యోగాలు ఇవి. సో ఫస్ట్ చూసుకుంటే మనకు పర్సనల్ అసిస్టెంట్ చూసుకుంటే మనకు శాలరీ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇది గ్రూప్ బి ఉద్యోగాలను చెప్పొచ్చు. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2 ఉన్నాయి. శాలరీ ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండి. తర్వాత స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఇవి 7 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 years ఇచ్చారు మనకు. శాలరీ చూసుకుంటే 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 3వ ఉద్యోగం. ఇది 3వ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగం. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 years ఇచ్చారు. శాలరీ చూసుకుంటే 19,900 నుంచి 63,200 వరకు ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 44 ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలు, దీని శాలరీ 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 years ఇచ్చారు. ఇది కూడా గ్రూప్ సి ఉద్యోగం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 years ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు February 4, 2019 సాయంత్రం 5:30 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులకు. నా డిస్క్రిప్షన్లో ఆఫీషియల్ వెబ్సైట్ అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే మొట్టమొదటి పోస్టు పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ ఉద్యోగం చూసుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్తో పాటుగా మనకు షార్ట్ హ్యాండ్లో ప్రొఫిషియన్సీ అంటే నైపుణ్యత ఉండాలి. 100 words per minute ఉండాలి దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టెనోగ్రాఫర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వివరాలకు వస్తే మనకు స్టేజ్ 1లో స్కిల్ టెస్ట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రఫీ లేదా టైపింగ్ టెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. స్టేజ్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ఇది ఒకవేళ అవసరం అనుకుంటేనే పెడతారు. బ్రాకెట్లో ఇఫ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. అవసరం అనుకుంటే స్టేజ్ 2 అనే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 3 మాత్రం ఉంటుందండి డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్. సో దీని ద్వారానే మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కింద మనకు మినిమం 50% మార్క్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కించి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిక్టేషన్ అని ప్యాసేజ్ యొక్క డిక్టేషన్ పెట్టడం జరుగుతుంది. 100 wordsకి 100 words per minute అంటే 10 minutesలో మీరు 1000 words అనేది రాయాల్సి ఉంటుంది. దాన్ని మరొక పేపర్కి ట్రాన్స్క్రైబ్ అంటే ఎక్కించాల్సి ఉంటుంది. అందుకు 50 minutes టైం లిమిట్ ఉంటుంది. ఓకేనా. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 2వ విభాగానికి వస్తే మనకి ఇక్కడ దీని క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. దీని కూడా మనకు షార్ట్ హ్యాండ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 80 words per minute. స్పీడ్ ఆఫ్ 80 words per minute అంటే టైపింగ్ ఉండాల్సి ఉంటుంది దీనికి. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు మనకు స్కిల్ టెస్టు, ఆబ్జెక్టివ్ టైప్ టెస్టు, ఇఫ్ రిక్వైర్డ్ ఒకవేళ అవసరం అనుకుంటే పెడతారు. తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఇవి 44 వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ. దీనికి 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే ఓకేనా. తర్వాత ఇక్కడ కూడా టైప్ రైటింగ్ టెస్ట్ ఫర్ 5 minutes ఉంటుంది. 30 words per minute ఉండాలి ఇంగ్లీష్ అయితే. హిందీ అయితే 25 words per minute ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. దీన్ని కూడా సేమ్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 2 అనేది అవసరం అయితేనే పెడతారు. తర్వాత చివరి ఉద్యోగం చూసుకుంటే ఆఫీస్ అటెండెంట్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, గ్రూప్ సి ఉద్యోగాలు 20 వేకెన్సీలు ఉన్నాయి. సో దీనికి 10th క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. చూసిన తర్వాత అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఓకేనా. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుందండి. దీనికి 4వ పోస్ట్ ఆఫీస్ అటెండెంట్ ఉంటే దీంట్లో క్వాలిఫై అయినట్టు మంచి మార్కులు వచ్చినట్టే వీరికి డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.